అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో డెంగ్యూ అలాగే మలేరియా, చికెన్ గున్యా ఈ వ్యాధులన్నీ కూడా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే మెదక్, ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే కనీసం బెడ్లు దొరకని పరిస్థితి ఉందని చెప్పి ఒక పక్క కేటీఆర్ అలాగే మరో పక్క హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనం ఫీవర్ హాస్పిటల్ ఎదుట ఉన్నాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందా? కేటీఆర్ చూసుకున్నట్లయితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి కూడా ప్రకటన చేశాడు ట్విట్టర్ వేదికగా. ఒక్కసారి హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం, నిజంగా అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందా లేదా అని. సో ప్రస్తుతం ఈ విష జ్వరాలపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సుల్తాన్ బజార్. సో వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి సమాచారం. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ యొక్క విష జ్వరాలు ప్రబలడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా అంటువ్యాధులు అంటే ఎయిర్ వల్ల కానీ, తర్వాత ఇప్పుడు ఉన్నది మెయిన్గా ఏంటంటే దోమలు, ఏడిసి కానీ, ఏదైతే ముఖ్య కారణం డెంగ్యూకి కానీ, చికెన్ గున్యాకి కానీ, చాండీపురా వైరస్కి కానీ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సార్. ప్రధానంగా అందరూ వైరస్ అనగానే డెంగీ అనుకుంటున్నారు, విష జ్వరం అనగానే డెంగీ, మలేరియా అనుకుంటున్నారు. కానీ అంతుపట్టని ఏదో వ్యాధి సోకినట్లుగా హైదరాబాద్ మొత్తం కూడా సుమారుగా రోజుకి 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ ప్రధాన కారణాలు ఏంటి అసలు దీనికి, కొత్త వైరస్కి? ముఖ్యంగా ఇప్పుడు కనిపిస్తున్నది అయితే ఉందో, కోవిడ్ ఉంది మన దగ్గర, డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, ఇంకో వైరస్ ఏదైతే చికెన్ వైరస్ మీరు ఏదైతే అంటున్నారో అది కూడా ఉంది. బేసికలీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం అనుకున్నట్టు ఏంటంటే డెంగ్యూ చూస్తాం, టెస్ట్ నెగిటివ్ వస్తుంది, కోవిడ్ చూస్తాం నెగిటివ్ వస్తుంది, ఆ తర్వాత చికెన్ గున్యా వస్తుంది, అది కూడా నెగిటివ్ వస్తుంది. కానీ కీళ్ళ నొప్పులు ఉంటున్నాయి, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. బట్ ఈ వైరల్ ఫీవర్ ఏదైతే ఉందో అది 5 to 6 days వరకు ఉంటుంది. ఆ జాయింట్ పెయిన్స్ అనేది కొన్ని నెలల పాటు కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకే ఈ వైరస్ ఏదైతే ఉందో, కొత్త వైరస్, మనము ఈ బ్లడ్ శాంపుల్ తీసుకొని పూణేలో ఉన్న వైరాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తే మనకు అది ఏ వైరస్ అనేది మనకు తెలుస్తుంది. సార్ ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్కి అలాగే చికెన్ గున్యాకి ఇప్పుడున్నటువంటి ఈ కొత్త వైరస్కి లక్షణాల్లో తేడా ఏముంటుంది సార్? ముఖ్యంగా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనకు కనిపించేది హై గ్రేడ్ ఫీవర్, 101, 102, 103 అలా ఉంటుంది. ఫస్ట్ ఇండికేషన్ అది. సెకండ్ ఏదైతే ఉందో బాడీ పెయిన్స్ అంటే బాడీ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ థర్డ్ డే నుంచి. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ అనేది చికెన్ గున్యాలో ఉంటుంది, డెంగ్యూలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ ఏదైతే కొత్త వైరస్ ఉందో దానిలో రెండు ఉన్నాయి, ప్లేట్లెట్స్ పడిపోవడం ఉంది, దాంతోపాటు జాయింట్ పెయిన్స్ అనేది ఉంది. అంటే ఈ వైరస్ మనం లక్షణాలు ఏదైతే ఉన్నాయో హై గ్రేడ్ ఫీవర్ని చూసుకుంటూ బాడీలో వీక్నెస్ అనేది మొదటి సిమ్టమ్ కూడా చెప్పచ్చు. ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్నెస్ అనేది కామన్ కాజ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. సో దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా సార్? మరి ఉందండి, ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే వైరల్ ఫీవర్ అంటేనే చాలా భయపడిపోయి డెంగ్యూ వచ్చింది లేకుంటే ఇంకొకటి వచ్చింది, పసర్లు, బొప్పాయ జ్యూస్ అవన్నీ తాగుతారు. దీంతో వామిటింగ్ వస్తుంది, అన్నిట్లో కూడా వామిటింగ్స్ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, తినకపోవడం అనేది ఉంటుంది. బేసిక్ థింగ్ ఏంటంటే యాంటీవైరల్ కొన్ని ఉన్నాయి, దీంట్లో వాడితే మంచి సక్సెస్ఫుల్గా బయటపడవచ్చు. నేను నా డెంగ్యూ కేసెస్ ప్రతి కేసులో కూడా 12 నుంచి 24 గంటల లోపు ప్లేట్లెట్స్ పెరగడం చూస్తారు. అదేవిధంగా మిగతా వైరల్కు దానికి అనుగుణమైన మెడిసిన్స్ ఉన్నాయి, దాన్ని వాడితే ఎటువంటి ప్రమాదం ఉండదు. సార్ మరి గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి మెడిసిన్ లేదా అసలు ఈ వింత వైరస్కి, డెంగ్యూ వైరస్కి సంబంధించి? గవర్నమెంట్ తరపు నుంచి అంటే ఇప్పుడు మనకు WHO ప్రోటోకాల్ పాటిస్తాము, ICMR ప్రోటోకాల్ పాటిస్తాం. బట్ ఆ రెండిట్లో కూడా ఈ మందు లేదు. నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో కోవిడ్లో కానీ డెంగ్యూలో కానీ మిగతా వీటిలో యూజ్ చేస్తున్న మందులు ఏతున్నాయో అవి వాళ్ళు యూజ్ చేయరు. సో ఇది రీపర్పసింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న మందుని యూజ్ చేయడం అన్నట్టు, దాని ప్రాపర్టీస్. అందుకే అంటున్నాను సైంటిఫిక్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సైంటిఫిక్గానే ఇప్పుడు నేను కోవిడ్ 4 రోజులలో చెప్పాను, ఈ రోజు పాజిటివ్ అంటే రేపు 4 రోజులు అలా ఎవరు చెప్పలేదు ఇంత ప్రపంచంలో 4 రోజులు అనేది. అదేవిధంగా
డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడుతున్నది మీరు అందరూ చూస్తారు. 2 లక్షలు 4 లక్షల నుంచి 2 లక్షలు 2 లక్షల నుంచి 1 లక్ష పడతాయని కార్పొరేట్ హాస్పిటల్ చెప్తారు, ప్రతి ఒక్క డాక్టర్ చెప్తాడు. బట్ నేను ఏం చెప్తానంటే సరి అయిన మెడిసిన్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ 12 గంటల నుంచి 24 గంటలు పెరుగుతాయి. అది నా ధీమా, నా గ్యారంటీ. అది ఎవరు చెప్పరు? 24 గంటల్లో ఫీవర్ తగ్గిపోతుంది, అది చెప్పరు. ఇంకొకటి ఏంటంటే వీక్నెస్ ఉంటుంది, అది 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, అది చెప్పరు. సరి అయిన డైట్ దీంట్లో ఇంపార్టెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇది అందుకోసమే ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఇవ్వాల్సిన మెడిసిన్ గవర్నమెంట్ తగ్గట్టే ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఇన్ కేస్ ద పర్సన్ ఎవరైనా అడిగితే నాకు కావాలి అంటే డెఫినెట్లీ నేను ఇస్తాను. సార్, అంటే ప్రతిపక్ష నేతలు ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ డెంగీకి అలాగే ఈ వింత వైరస్కి సంబంధించినటువంటి డెత్స్ ఉన్నాయి, రోజులో 5 నుంచి 10 మంది చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటున్నారు. అంతకుముందు ఇలాంటి డెత్స్ ఏం లేవా సార్? ముఖ్యంగా నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడే ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు సంబంధించిన వాళ్ళు, హరీష్ రావు అనే ఎమ్మెల్యే కానీ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు ఏదైతే చెప్తున్నారో లాస్ట్ ఇయర్ కూడా మనకు డెత్స్ చూసినాం. కానీ రిపోర్టింగ్ అనేది వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే పేపర్లో కటింగ్స్ చాలా ఉన్నాయి. నా దగ్గరనే 10 డెత్స్ ఉన్నాయి ఆ కటింగ్స్. అది ICMR సబ్మిట్ చేసిన దాంట్లో కూడా 0 డెత్స్ అని ఉన్నాయి, వింతగా 0 డెత్స్. బట్ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనం చూసినట్టు కొత్త వింత వైరస్లు అయితే చూస్తున్నాం, దానివల్ల కూడా ఈ డెత్స్ అనేది ఉండొచ్చు. బట్ లాస్ట్ ఇయర్ ఎక్కువనే ఉన్నాయి, ఈసారి కూడా అదే విధంగా ఉన్నాయి. సార్, అంటే ఇప్పుడు ఈ కొత్త వైరస్లు అని చెప్తున్నారు కదా, ఇవి కోవిడ్కి సంబంధించినటువంటి ఆ కోవిడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ అయినా లేకపోతే వేరే ఇంకేదైనా? వేరే వైరస్ ఉండొచ్చు. ఆల్రెడీ కోవిడ్ అనేది ఉందండి, ఇప్పుడు కూడా కోవిడ్ అనేది ఉంది. ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్స్తో మరణిస్తున్నారంటే అది కోవిడే. ఎందుకంటే అది 1 day 2 days ఫీవరే ఉంటుంది. ఫీవర్ తగ్గుతుంది కానీ క్లాట్స్ అనేది బాడీలో ఫామ్ అవుతుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ ఏదైతే తీసుకున్నారో ఇంతకుముందు కోవిడ్ వ్యాక్సిన్ TTS అంటాం, థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్, అంటే క్లాట్స్ ఫార్మేషన్ అనేది ఆల్రెడీ దాంతో పాటు ఉంది, ప్లస్ దీంతో కోవిడ్తో పాటు ఉంది. కాబట్టి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి చాలామంది దీనివల్ల కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వైరస్ ఏదైతే ఉందో దట్ ఈస్ డిఫరెంట్. కోవిడ్ కాదు, చికెన్ గున్యా కాదు, డెంగ్యూ కాదు, ఇది మరో వైరస్ ఏదైతే ఉందో దాన్ని పూణేకి పంపించి శాంపిల్స్ టెస్ట్ చేసి అది ఏందనేది నిర్ధారించిన అవసరం ఉంది గవర్నమెంట్. ఎస్ సార్, మీరు అన్నట్లుగానే ఇది వరకు ఒక హార్ట్ అటాక్ అంటే ఒక ఏజ్కి సంబంధించినటువంటి ఒక వయోపరిమితికి సంబంధించినటువంటి వ్యాధిలాగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా 5 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు అసలు ఏ ఏజ్లో చూసినా కానివ్వండి సడన్గా ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు మీరు చెప్పారు కదా ఇప్పుడు. సో ఎలాంటి వైద్యం ఉంది? డెఫినెట్లీ దీనికి వైద్యం ఉంది. బేసిక్గా నాకు కోవిడ్లో 100% రిజల్ట్స్ ఎందుకు వచ్చాయి అనే దానికి ముందుకు సమాధానం ఏంటంటే కోవిడ్లో వైరస్ని చంపే మందు ఉంది, కోవిడ్ వైరస్ని చంపే మందు ఉంది, డెంగ్యూ వైరస్ని చంపే మందు ఉంది, చికెన్ గున్యా వైరస్ని చంపే మందు, అందుకోసం రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్, ఇన్ కేస్ కోవిడ్కి ఇట్లా అదేంటి ఉండి ఒక 2 రోజులున్నా 3 రోజులున్నా క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ క్లాట్స్ అనేది బాడీలో డైమర్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని పరీక్ష నిర్ధారించడంతో డైమర్ లెవెల్ మామూలుగా 500 లోపల ఉంటుంది. కానీ 500 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు దాంట్లో బాడీలో క్లాట్స్ ఉన్నాయని అర్థం. దానికి సంబంధించింది కూడా మెడిసిన్ ఉంది. సో అందుకే నాకు వచ్చే రిజల్ట్స్ ఫుడ్, డైట్, మెడిసిన్స్ ఇవన్నిటితో కాంబినేషన్గా ఉన్నాయి కాబట్టి నాకు 100% రిజల్ట్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది సో ఎలాంటి విషజ్వరాలు సోకినా కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వెంటనే ఆసుపత్రికి చేరుకొని చికిత్స చేసుకుంటేనే ఆ యొక్క వైరస్ని కానీ ఆ యొక్క డెంగ్యూ ఫీవర్ని కానీ విషజ్వరాల నుంచి కానీ కోలుకోవచ్చు అని చెప్పి మనకు డాక్టర్ వసంత్ కుమార్ గారు తెలిపారు. కెమెరామెన్ వేణుతో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.